అంటే ఇప్పుడు సంపాదించారా, ఇప్పుడు ఎంత సంపాదించారని కాదు, అసలు మీ కెరీర్లో ఎప్పుడు చెప్పనా, అంటే చాలాసార్లు మాటలు వచ్చింది ఇది. చెప్పండి సార్. మా ఆవిడ కొంచెం ఉండింటి ఆవిడ, వాళ్ళ నాన్నగారు వాళ్ళు డబ్బున్న వాళ్ళు. అంటే ర్యాలీ సైకిల్ కొనుక్కోవడమే గొప్ప అనుకునే టైంలో వాళ్ళ ఇంట్లో 2 కార్లు ఉండేవి, బాగా ఉన్నవాళ్ళు. ఆ ఇంటి నుంచి వచ్చింది నా పెళ్ళం. దగ్గర ఒక 60 తులాల బంగారంతో వచ్చిందండి. తిరిగి ఇంక చాలే ఇండస్ట్రీ, ఇంక మనకి ఆ దరి కనిపించట్లేదని చెప్పి తిరిగి వెళ్ళిపోదామని బండెక్కేసాం. నల్ల పూసలతో బండెక్కింది. అంటే ఈ బంగారం అంతా తాకట్టు పెట్టడము, అమ్మడం ఎప్పుడు లేదండి. మార్టిగేజ్ చేస్తాం, విడిపించుకోవాలా, విడిపించుకోం, వదిలేయడం. దాని బదులు అమ్మేస్తే కొంచెం ఎక్కువ వచ్చేవి. అలాంటి వెర్రివాద పనులు చాలా చేశాను. బట్ నో రిగ్రెట్స్, లైఫ్ అంతే కదా, అన్నీ నేర్పుతుంది. ఆ రకంగా ఏం సంపాదించలేదండి, ఏమి నేనంటూ ఏం సంపాదించలేదు. ఓకే. అండ్ నో కంప్లైంట్స్. దానికి ఎవరో కారణం ఏం కాదండి. ఒకవేళ అది కారణం ఎవరో అంటే అది నేను, ఇంకెవరు కాదు. మరి ఇంట్లో మీ సహధర్మచారిని ఆవిడ పట్టుబట్టలేదా ఏంటి, మళ్ళీ ఎలా అయిపోతున్నావు ఏంటని? మరి దాని కర్మ రాసి ఎలా ఉంది, ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని చేసుకుంది, భరిస్తుంది. అంటే జాగ్రత్త చెప్తుంటారు కదా కాస్త, అలాంటి జాగ్రత్తలు ఏమి లేకపోతే సంపాదించాలని పోరు పెట్టడం కానీ అది లేదు. కంటితో చూస్తుంది, తప్పు నాదేం కాదు. పోతే మొదటి నుంచి కూడా అండి నాకు పరిగెత్తడం నచ్చదు. ఐ డోంట్ రన్. నడుస్తుంటాను, దారిలో ఏం తగిలితే అవి అంతే. ఎక్కడికో వెళ్ళాలి, ఒక గమ్యం, గురి, గోలు ఇలా ఇవన్నీ పెట్టుకుంటేనే మనశ్శాంతి పోతుందండి. నో గోల్ నథింగ్. ఊపిరి తీసుకుంటున్నావా, ఫ్రీగా వెళ్తుందా, హ్యాపీ. దానికేం ఇబ్బంది వచ్చింది అనుకుంటే అది వేరు. అలాగే నేను ఇన్ పర్టికులర్ దేన్ని కేర్ చేయనండి, దేని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపను. ఫెయిల్యూర్ అన్నదానికి అసలు సక్సెస్కి ఏం చేస్తే ఫెయిల్యూర్ అన్నది, దేర్ ఇస్ నో ఎయిమ్, నో గోల్. ఓకే. యాక్టింగ్ ఎలా స్టార్ట్ అయింది సార్? మరి నో గోల్ అంటే గోల్ లేదన్నారు. యాక్టింగ్ నా గోల్ ఏం కాదండి, యాదృచ్ఛికంగా జరిగిందా? సో ఇట్ ఇస్ సో హ్యాపీ. అది కూడా ఎంత యాదృచ్ఛికం అంటే, నా ఫ్రెండ్ ఒక ఉండేవాడు మార్కండేయులని, వాడు నాటకాలు వేసేవాడు. నాటకాలు అంటే 360 రోజులు ఉండవు కదా, ఖాళీగా ఉంటప్పుడు వాడు నేను కథలో కాకరకాయలు మాట్లాడుకొని పార్కులో కూర్చునేవాడు. షిప్ యార్డ్ కాలనీలో ఉన్న రోజులు విశాఖపట్నం. ఒకరోజు మనం రేపటి నుంచి ఇక్కడ కూర్చోవడం అవరా అన్నాడు. ఏమన్నాను, నాటకం వేస్తున్నాం, రిహార్సల్ స్టార్టింగ్ అన్నాడు. అలాగా, ఐ నో వేర్ రిహార్సల్స్ టేక్ ప్లేస్. అక్కడికి వెళ్ళి సరే వాడితో పాటు నేనే కూర్చున్నాను. రిహార్సల్ అవుతుంది. ఫస్ట్ నాటకం ఏకాకి అని అవి రిహార్సల్స్ అవుతున్నాయి. ఈఎం దాస్ అని అతను సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఆయన రోజు రిహార్సల్లో కూర్చునేవాడిని. ఒకరోజు అందులో వేషం వేసే ఒక అబ్బాయికి హైదరాబాద్ నుంచి సమ్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. హీ హ్యాస్ టు లీవ్. అది పాపం బతుకు కదా అది. అవును. సో ఇది అంటే సరే వెళ్ళు అన్నారు. మరి ఆ వేషం 3 రోజులే ఉంది. ఏంటి ప్రదర్శన. ఎలాగంటే డైరెక్టర్ అన్నారు, చూడ మీ ఫ్రెండ్ రోజు వచ్చి కూర్చుంటున్నాడు కదా, ఫాలో అవుతుంటాడు అనుకుంటున్నాను, ఆయన అడగండి వేస్తారేమని. వాడు అవును కదా, చివరి ఇదిరా సంగతి, ఆపద్ధర్మం వేస్తావా అన్నాడు. ఆపద్ధర్మం అని ఒప్పుకున్నాను. ఏం వేసిన సార్ అది? ఫాదర్, హీరోకి ఫాదర్ని. మీ ఏజ్ ఎంత అప్పుడు? 25, 23 ఆ ప్రాంతం. ఫాదర్ ఎందుకు వేస్తుంటే ఆ ఫాదర్ వేషం వేసేవాడికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అదే అందువల్ల ఫాదర్ అయ్యాను. గ్రే హెయిర్ అది. నాకు వచ్చిన అప్లాజ్ అండి, నమ్మాలి మీరు. నేను 3వ సీన్లోనే చచ్చిపోతానంటే చచ్చిపోతాను అని డిక్లేర్ చేసి వెళ్ళిపోతాను, టు కమిట్ సూసైడ్ కథాపరంగా. బయటికి ఇలా వెళ్ళాను,
తెరబడుతుందండి. అంటే ఆ సీన్కి ఆ సీన్కి తెరబడుతుంది. మా ఫ్రెండ్ ఎవరు అన్నాడు. అయితే అలా తీసి చూపించాడు. మీరు నమ్మాలండి, సముద్రపు హోరు చప్పట్లు. బా, ఓహో, ఇలా ఉంటుందా? ఇది ఏదో కష్టపడకుండా అభినయ విద్యలా ఉందరా అనుకున్నాను. అక్కడి నుంచి ఈ గజ్జి తగులుకుందండి, నటగజ్జి.